జూలై నెల 2025 సంవత్సరానికి మనకి గ్రహ స్థితిగతులు ఎక్కడున్నాయో చూద్దాం. రాహువు కుంభరాశి, కుజకేతువులు సింహరాశి, మరి శని మీనరాశి, ఆ తర్వాత బుధుడు కర్కాటక రాశి, అలాగే ఈ యొక్క రవి గురులిద్దరూ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ 12 రాశుల్లో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి గ్రహ సంపుటి వలన అద్భుతంగా ఉంటుంది. షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం అనేకమైనటువంటి మీకు చక్కటి మంచి చేస్తుంది. శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు. గతంలో శత్రుబాధ పీడ అనేటటువంటిది ఎక్కువగా ఉండేది. ఉద్యోగాల్లో స్థాన మార్పులు చూపిస్తోంది ఈ యొక్క మకర రాశి వారికి. భార్యాభర్తల మధ్య కొట్లాడుకుంటూ మీరు కోర్టుల్లో కేసులు వేసుకోవడం జరిగింది. ఆ కేసులన్నీ కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇకపోతే ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా గత నెలల్లో మీరు ఇల్లు కొనడము, ఈఎంఐలు కట్టలేకపోవడము, ఇవన్నీ భారంగా ఉండడము, అలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. ఇటువంటి మామగారుల మీద పట్టుదలతో భార్యల్ని వేధించడాలు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అవి మానేసేయాలా. అలాగే మకర రాశి వారికి కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నటువంటి వాళ్ళకి భర్త ఒక చోట భార్య ఒక చోట ఉద్యోగాలు చేయడము, ఇలా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అటువంటివన్నీ కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే టెక్నికల్ ఫీల్డ్, కెమెరా, సినిమా రంగాలు, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎదుగుదల కనబడుతున్నాయి. సినిమాలు, హీరోలు బాగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతాయి. సినిమాలు బాగా ఆడడం, రాజకీయ నాయకులకి, స్పోర్ట్స్ మ్యాన్స్లకి బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మాంసం షాపులు, మటన్ షాపులు, పబ్స్, రెస్టారెంట్స్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇకపోతే అష్టమ కేతుగ్రహ ప్రభావం, అష్టమ కుజగ్రహ ప్రభావాల వల్ల యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా ఉంటే డిప్రెషన్లు వెళ్ళిపోయి సూసైడ్లు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి 10 మందితో కలిసి ఉండండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత ఈ యొక్క రంగు చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే ఉలవచారు కాసి పేదవాళ్ళందరికీ కూడా అన్నదానం చేయండి. అంత సాధువులకి, వికలాంగులకి, ఆ తర్వాత ఈ యొక్క పేదవారికి అందరికీ కూడా మీరు చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీకు వశమవుతుంది. శుభమస్తు.